నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. వీడికొండ నియోజకవర్గం బొల్లాపల్లి మండలంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఎంఎస్ఎంఈ పార్కు శిలాఫలకాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఈ విధ్వంసంపై తెలుగుదేశం పార్టీ బొల్లాపల్లి మండల నాయకులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఏపీ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు సూచనల మేరకు వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు దాఖలు చేశారు. ఈ ఘటన వెనుక ఉన్న కారణాలు, బాధ్యులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర తెలుగు రైతు కార్యదర్శి పెమ్మసాని నాగేశ్వరరావు, ఐటీడీపీ పల్నాడు జిల్లా అధ్యక్షుడు తిప్పిశెట్టి వెంకటేశ్వర్లు, పెసల నారాయణ మరియు మండల టీడీపీ నాయకులు పోలీసులను కోరారు. పోలీసులు దర్యాప్తు చేపట్టి వాస్తవాలను వెలికి తీయాలని డిమాండ్ చేశారు. శంకుస్థాపన కార్యక్రమంలో ప్రభుత్వ అధికారులు, ఎంఎస్ఎంఈకి సంబంధించినటువంటి ఉన్నతాధికారులు, అలాగే మన స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ జీవి ఆంజనేయులు గారు, అలాగే మన గౌరవ పార్లమెంటు సభ్యులు, పార్లమెంటరీ పార్టీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ లావు శ్రీకృష్ణదేవరాయలు గారి కృషితోటి, సహకారంతో మరి ఈ పార్కు శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. ఆ కార్యక్రమంలో ఎంపీ గారు శ్రీ లావు శ్రీకృష్ణదేవరాయలు కూడా పాల్గొని మన వెనుకబడిన ప్రాంతంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతీ యువకులందరికీ ఈ పార్కు ద్వారా, ఈ పరిశ్రమల ద్వారా కొంతమందికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ఆలోచనతోటి ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొనటం చాలా సంతోషమైన విషయం. ఆ విషయాన్ని జీర్ణించుకోలేనటువంటి వైఎస్ఆర్ పార్టీ నాయకులు, వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు, చుట్టుపక్కల పొలాలు ఉన్నటువంటి రైతులు అక్కడ ఆ శిలాఫలకాన్ని ధ్వంసం చేయటం జరిగింది. అది ఒక రాయి అయితే ముక్కలుగా అక్కడ పడి ఉండేటువంటి పరిస్థితి. అలా కాకుండా మందం రేకుతోటి ఉన్నటువంటి ఆ శిలాఫలకాన్ని రాళ్లతోటి అక్షరాల మీద చెక్కి పక్కన పడేయటం, ఆ విధంగా దిమ్మెను కూడా గడ్డపారలతోటి రాళ్లతోటి ధ్వంసం చేసినటువంటి పరిస్థితి. ఊరు చివర ఉన్నటువంటి దానికి రక్షణ లేనటువంటి ఈ పరిస్థితుల్లో ఇట్లా చేస్తే తాలూకా లెవెల్లో కానీ ఇతర ప్రాంతాల నుంచి పారిశ్రామికవేత్తలు రావటానికి కొంత ముందుకు రారని చెప్పి చేసినటువంటి ఈ దుశ్చర్య అని చెప్పి మనకు అర్థమవుతా ఉంది. కాబట్టి ఈ విషయాన్ని ప్రభుత్వ అధికారులు, పోలీసు ఉన్నతాధికారులు, అలాగే రెవెన్యూ ఉన్నతాధికారులు స్వయంగా వచ్చి పరిశీలించడం జరిగింది. వారిని వెంటనే గుర్తు తెలియని వ్యక్తుల్ని డిపార్ట్మెంట్ వారు కూడా వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చారు. గుర్తు తెలియనటువంటి వ్యక్తులను గుర్తించి వారికి తగిన చర్య చట్టరీత్యా తీసుకొని వారికి బుద్ధి చెప్తే తప్ప మరలా ఇంకొకసారి ఏ గ్రామంలో కానీ, ఏ ప్రాంతంలో కానీ ఇలాంటి చర్యలు జరగకుండా చర్య తీసుకోవాల్సిందిగా తెలుగుదేశం పార్టీ బొల్లాపల్లి మండల తెలుగుదేశం పార్టీ తరపున, బొల్లాపల్లి మండల నాయకులందరి తరపున కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈ నెల 21న విశాఖపట్నంలో జరగనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని చరిత్రలో నిలిచిపోయేలా విజయవంతం చేయాలని విస్తృత సన్నాహాలు ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు, ఎంపీ భరత్, భీమిలి శాసనసభ్యులు గంటా శ్రీనివాసరావు మరియు ఇతర ముఖ్య నాయకులతో సమావేశమై యోగా డే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో జీవి మాట్లాడుతూ యోగా దినోత్సవాన్ని కేవలం ఒక కార్యక్రమంగా కాకుండా ప్రజల్లో యోగా పట్ల అవగాహన పెంచి ఆరోగ్యకరమైన జీవన శైలిని అలవర్చుకునేలా ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పల్నాడు జిల్లా అధ్యక్షులు కొమ్మాలపాటి శ్రీధర్, డిసిసిబి చైర్మన్ మక్కెన మల్లికార్జునరావు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పులివెందుల ఎమ్మెల్యే రాష్ట్రంలో ప్రతిపక్ష హోదా లేని వ్యక్తి జగన్మోహన్ రెడ్డికి మైండ్ పోయి రాష్ట్రంలో ప్రతి నెలకి ఒకసారి ఏదో ఒక ప్రాంతాన్ని ఎంపిక చేసుకుంటున్నాడని, దానిలో భాగంగా ఈ రోజు సత్తెనపల్లి నియోజకవర్గం రెంటపల్లి గ్రామంలో ఏడాది క్రితం తన అప్పులతో బెట్టింగ్లకు పాల్పడి మరణిస్తే, నాగమల్లేశ్వరరావు అనే వ్యక్తి అప్పులతో బెట్టింగ్లకు పాల్పడి మరణిస్తే ఆ వ్యక్తి కూటమి ప్రభుత్వం వలన చనిపోయాడని చెప్పి వైసీపీ నేతలు మాట్లాడుతుంటే ఆశ్చర్యం వేస్తుందన్నారు. ఇలాంటి మాటలు ఎంతమందికి చెప్పినా ప్రజలు నమ్మే స్థితిలో లేరు అన్నారు. జగన్మోహన్ రెడ్డి ఎక్కడ పర్యటిస్తే అక్కడ గొడవలకు ప్రోత్సహిస్తూ రాష్ట్రాన్ని గత 5 సంవత్సరాల మాదిరిగా తయారు చేయాలని అనుకుంటున్నారని అన్నారు. గత 5 సంవత్సరాలు పరిపాలించినప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర లేకపోతే
ఆ రోజు కనీసం రైతు తరఫున మాట్లాడలేని వ్యక్తి గత ప్రభుత్వంలో రైతులు ధర్నా చేస్తుంటే వారిపై తప్పుడు కేసులు పెట్టించిన నువ్వు ఇప్పుడు రైతుల దగ్గరికి వెళ్లి పరామర్శిస్తుంటే సిగ్గేస్తుందన్నారు. ఎన్ని ఇబ్బందులు ఉన్నా సూపర్ 6 హామీలను నెరవేరుస్తున్నటువంటి కూటమి ప్రభుత్వం, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, అదేవిధంగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబులకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. నమస్కారం. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఏం చేయాలో తెలియక రాష్ట్రంలో గంజాయి బ్యాచ్ దగ్గరికి, రౌడీల దగ్గరికి, అదేవిధంగా బెట్టింగ్లు పాల్పడి మరణించిన వ్యక్తుల దగ్గరికి వెళ్తూ ఉన్నాడు. మైండ్ పోయి మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గంలో రెంటపాలకు గ్రామానికి వస్తూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. నేను ఈ సందర్భంగా అడుగుతూ ఉన్నా, ఈ రాష్ట్రంలో ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది. గత సంవత్సరం నుంచి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి ఒక్క ప్రజలు రోడ్ల మీదకి వచ్చి స్వచ్ఛందంగా ప్రతి ఒక్క విషయాన్ని మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ నీ విషయం చూసుకుంటే ఏ విధంగా ఉందో ఈ రాష్ట్ర ప్రజలకు తెలుసు. ఆ రెంటపల్లి గ్రామంలో ఆ నాగేశ్వర అనే వ్యక్తి కోట్లాది రూపాయల బెట్టింగ్లు పాల్పడి అతను మరణిస్తే, ఇవాళ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ, వాళ్ళ పార్టీ వాళ్ళు మాట్లాడుతూ అక్కడ వైసీపీ నాయకుడికి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల వల్ల హత్య చేసుకున్నాడు, చనిపోయారు అంటారు. ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా, బెట్టింగ్ పాల్పడి చనిపోయిన వ్యక్తికి ఇవాళ రాజకీయం పోయటం అంటే ఇంకా సిగ్గులేని చర్య ఏముందని ఈ సందర్భంగా అడుగుతూ ఉన్నా. ఇవాళ చూసుకుంటే మొన్న తెనాలి రౌడీ బ్యాచ్, గంజాయి బ్యాచ్ దగ్గరికి, మొన్న పొదిలిలో రైతు పరామర్శనానికి వెళ్ళాడు. ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డిని అడుగుతూ ఉన్నా, గత 5 సంవత్సరాలు రాష్ట్ర వ్యాప్తంగా రైతులు నానా ఇబ్బందులు పడితే, రైతులు గిట్టుబాటు ధర లేకపోతే పండించిన పంటకు రైతులకి వర్షాలు పడి చాలా పంట దెబ్బతింటే ఆ రోజు నువ్వు తాడేపల్లి 4 గదులు కొంపలో నుంచి బయటికి రాని నువ్వు ఇవాళ ప్రతిపక్షంలో నీకు గుర్తొచ్చిందా రైతులని సందర్భంగా అడుగుతూ ఉన్నాం. ప్రతి ఒక్క మిర్చి రైతులు ఆదుకుంటా ఉన్నాం, పొగా రైతులు ఆదుకుంటా ఉన్నాం, ప్రతి ఒక్కరు ఆదుకుంటా ఉన్నాం. నీకు రాజకీయ ముసుగులో ఇవాళ చేస్తున్నటువంటి రాజకీయ ముసుగులు చేసినటువంటి దుర్మార్గాలకు ఖచ్చితంగా రాష్ట్ర ప్రజలందరూ సమరగీతం పాడతారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, వైసీపీ నాయకులు మాట్లాడుతూ అంటారు, ఈ రాష్ట్రంలో లాండ్ ఆర్డర్ సమస్య ఫెయిల్ అయిందంటారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత లాండ్ ఆర్డర్ సమస్య పెరిగింది, ఇంకా ఇంక్రీజ్ అయింది, మంచిగా ఉంది ఇవాళ. అదేవిధంగా చూసుకుంటే గతంలో వైసీపీ ప్రభుత్వంలో ప్రతిపక్ష నాయకులని రోడ్ల మీదకి వచ్చి మాట్లాడేటువంటి పరిస్థితులు గతంలో చూడాల. చంద్రబాబు నాయుడు గారు మార్చర్లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఇబ్బంది పెడుతూ ఊరిని వెలేస్తే చంద్రబాబు నాయుడు గారు అక్కడికి వెళ్ళి వాళ్ళ కార్యకర్త పరామర్శనానికి వెళ్తే అక్కడ ఆ రోజు ఉండవల్లి తన నివాసం దగ్గర తాళ్ళు కట్టి చంద్రబాబు నాయుడు గారు బయటికి పోనీ కూడా చేసేటువంటి చర్య మర్చిపోయి అనుకుంటున్నావా రాష్ట్ర ప్రజలు? హౌస్ అరెస్టులు రాష్ట్రంలో 5 సంవత్సరాల పాటు హౌస్ అరెస్టులు చేసి భారత రాజ్యాంగాన్ని రచించినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని తొంగలో తొక్కి రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలుపరిచి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి మీరు మాట్లాడతారా? పర్మిషన్ లేదని, మేము పర్మిషన్ లేదని చెప్పలేదే జగన్మోహన్ రెడ్డికి. రెండుపల్లి గ్రామానికి రమ్మన్నాం, పరామర్శకి ఎంతమంది వస్తారండి? మహా అయితే ఇక 100 మంది, లేదంటే ఒక 50-70 మంది వస్తారు. వేల మంది కావాలా పరామర్శకి? ఏం పీకుతాం అనుకుంటున్నారు మీరు? అక్కడికి వచ్చి మీరు గొడవ చేస్తాం అనుకుంటున్నారు? మీరు ఏమనుకుంటున్నారు? మీరు మీ పార్టీ వాళ్ళు ఏమనుకుంటున్నారు? మేము పార్టీ అధికారం ఉందనుకుంటారా? మీరు ఏమైనా అసలు మహిళల మీద దాడి చేసేయండి. అక్కడ మీ సాక్షి టీవీలో డబ్బా ఛానల్లో, పనికిమాల ఛానల్లో, ఎలాంటి గుర్తింపు లేని ఛానల్లో, మీ సాక్షి ఛానల్లో, సాక్షి దినపత్రిక ఇష్టం వచ్చినట్టు రాసుకుంటూ అమరావతి రాజధాని రైతులని మహిళలను కించపరిచి 5 సంవత్సరాలు ఇప్పుడు వైఎస్ రాజధాని ఏడుస్తుంటుందని అంటారు. అక్కడ బుద్ధి ఉందా? అన్నం తింటారు, పెంట తింటారు అన్నది మీకు ఏమైనా? మీరు ఇష్టం వచ్చినట్టు మీరు మాట్లాడుతూ రాష్ట్రంలో ఇబ్బంది పెట్టి ప్రజలందరినీ కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమానికి అడ్డుపడుతూ మీ రాజకీయం ఎవరికి కావాలి? 5 సంవత్సరాలు మీరు పరిపాలించి ఒక్క ఇటుక మీద కట్టారు అమరావతి రాజధాని. పోలవరం ప్రాజెక్టుకి ఒక్క సిమెంట్ కట్టే ఇటుక తట్టమొట్ట పోసారా? అదేవిధంగా మీరు ఇచ్చిన మాట నెరవేర్చుకున్నారు. అమ్మఒడి ఎంతమందికి ఇచ్చారు? ఒకరికి ఇచ్చారు. ఇవాళ గర్వంగా చెప్తా ఉన్నాం. తల్లికి వందలు చూసుకుంటే ప్రతి కుటుంబంలో ఇంతమంది ఉంటే అంతమంది పేద విద్యార్థులకి ప్రతి ఒక్కరికి పాఠశాల ప్రారంభోత్సవ టైంలోనే ఇచ్చాం. ఇవాళ ప్రతి ఒక్కరు తల్లులు ఆనందపడతా ఉన్నారు. ఏ బ్యాంకుకి వెళ్ళినా, ఏ సెంటర్కి వెళ్ళినా, ఏంటమ్మా మీ అందరూ ఉన్నారంటే తల్లికి వందల డబ్బులు వచ్చాయి, మా చంద్రన్న మాకు డబ్బులు పంపించారని చెప్పి. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి సిటీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.